ఇక విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి మొదలైంది. దీంతో ప్రకాశం బ్యారేజీ 8 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. 6000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. తుఫాను నేపథ్యంలో కాలువలకు నీటిని నిలిపేసిన అధికారులు ఈ సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ 8 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 6000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. మిచం తుఫాను ప్రభావం వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలన్నీ కూడా నీట మునిగాయి. గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే జిల్లాని మొత్తం కూడా పంటలన్నీ నష్టపోవడానికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలన్నీ కూడా నీట మునిగాయి. మొత్తం కూడా ఎక్కడ చూసినా అవినిగడ్డ కావచ్చు, ఇటు జగ్గైపేట కావచ్చు, నందిగామ, మైలవరం, మొత్తం ఏదైతే పెనమలూరు, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పంటలు అయితే దెబ్బతిన్నాయి. మొత్తం కూడా పంట చేతికి వచ్చే సమయంలో మొత్తం నీట మునిగి రైతులకి కన్నీరు మిగిలింది. అయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ మీద మనం ఉన్నాం. ఇక్కడ కూడా నదీ పరివాహక ప్రాంతంలో వచ్చిన వర్షాల వల్ల ఇక్కడ ఆ నీరైతే భారీగా వరద అయితే వస్తూ ఉంది. ఈ మొత్తం కూడా ఇక్కడ మనం పైనుంచి చూస్తున్నాము. ఏదైతే మున్నేరు కావచ్చు, ఇతర వాగులు, వంకలన్నీ కూడా ఆ పొంగి పొరులుతున్నాయి. ఆ నీరంతా కూడా ప్రకాశం బ్యారేజీ వైపు వస్తూ ఉంది. ముఖ్యంగా పులిచింతల గేట్లు అయితే ఎత్తలేదు. పులిచింతల దిగువన ఆ వాగులు, వంకలు పొంగి పొరలుతుండడంతో ఆ నీరంతా కూడా ప్రకాశం బ్యారేజీకి తరలి వస్తుంది. ఇక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర చూస్తూ ఉన్నాం. చాలా కాలం నుంచి ఈ గేట్లు ఈ సంవత్సరం మూతకే పరిమితమైన వరదలు అనేవి రాలేదు. కానీ అతి స్వల్ప నీరైతే వస్తూ ఉంది. దాదాపు 6000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. మొత్తం 8 గేట్లను 1 అడుగు మేర ఎత్తి 6000 క్యూసెక్కుల నీటిని అయితే కిందికి వదులుతున్నారు. కింద కూడా నదీ పరివాహక ప్రాంతంలో కూడా అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఒకవేళ ఎటువంటి ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని కూడా ఏదైతే అధికారులు అయితే కింద అందరికీ చెప్పడం జరిగింది. నదీ పరివాహక ప్రాంతంలో ఎవరు తిరగొద్దని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక మధ్యాహ్నానికి ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి వరద అయితే వర్షాలు అయితే కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఏదైతే వరద కూడా తగ్గుతుందని అంటున్నారు. కానీ ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన అధికారులు మాత్రం మధ్యాహ్నానికి కొంచెం క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వర్షాల వల్ల కొంత వరద కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మరిన్ని గేట్లు కూడా ఎత్తి నీరైతే వదులుతామని చెప్తున్నారు. ఏదైనా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతాంగానికి మాత్రం ఏదైతే మిచం తుఫాను కన్నీటిని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీలో మాత్రం వరద మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి నదీ పరివాహక ప్రాంతంలో అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ అస్గర్తో రవిచంద్, 10 టీవీ, విజయవాడ.